ఎల్నినో దెబ్బకు వ్యవసాయ రంగమే తీవ్రంగా ప్రభావితమవుతోంది. క్రమం తప్పకుండా ఇది ప్రభావం చూపిస్తూనే ఉంది. ఫలితంగా పంట దిగుబడులు ప్రమాదకర స్థాయిలో తగ్గిపోతాయి. ఈ నేపథ్యంలో ఎల్నినో ప్రభావంపై అధ్యయనం జరిపిన క్రీడా సంస్థ కొన్ని పరిష్కార మార్గాలు సైతం సూచిస్తోంది. ఎల్నినోను తప్పించుకునే మార్గాలు ఎలాగూ లేవు గనక దాని ప్రభావం నుంచి తప్పించుకుంటేనే పంటల్ని కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. క్రీడా సూచించిన పరిష్కార మార్గాలేమిటో ఇప్పుడు చూద్దాం. నైరుతి రుతుపవనాలు లేదంటే వార్షిక వర్షపాతం తగ్గే పరిస్థితులు ఉంటే ఈశాన్య రుతుపవనాలు జోరు మీదుంటాయి. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని ఎల్నినో ప్రభావిత సంవత్సరాల్లో పంటల ఉత్పత్తిని పెంచుకోవచ్చు. నల్గొండ, మహబూబ్ నగర్, విజయనగరం మినహా మిగతా కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ పరిస్థితికి అనుగుణంగా పంటలు సాగు చేసుకోవచ్చు. ఈ జిల్లాల్లో నైరుతి రుతుపవనాల సమయంలో వర్షపాతం తగ్గడం, ఈశాన్య రుతుపవనాల సమయంలో వర్షపాతం పెరిగే పరిస్థితుల్లో అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. దీర్ఘకాలికం నుంచి మధ్యస్థ, స్వల్పకాలిక పంటల వైపు మొగ్గు చూపితే ఫలితముంటుంది. వర్షాధారంపై ఆధారపడి 2 పంటలు వేసే ప్రాంతాల్లో రబీ సీజన్లో మంచి ఫలితాలు వస్తాయి. ఇన్సిటు మాయిశ్చర్ కన్జర్వేషన్ పద్ధతిలో తగిన మోతాదులో సమయం ప్రకారం ఎరువులు వాడితే దిగుబడి నష్టపోకుండా ఉంటుంది. ఆయా జిల్లాల్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా ఖరీఫ్ సీజన్లో వరి ఉత్పత్తి తగ్గే అవకాశాలుంటాయి. ఈ ప్రాంతాల్లో సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ పద్ధతిలో సాగు చేస్తే ఉపయోగముంటుంది. కొన్ని జిల్లాల్లో రబీ సీజన్లో అధిక వర్షాల కారణంగా పంట తొలి దశలో చీడపీడలు, వ్యాధులు విజృంభిస్తుంటాయి. ఈ సమయంలో పూర్తి అప్రమత్తతో ఉంటే గండం నుంచి గట్టెక్కవచ్చు. ఎల్నినో సంవత్సరాల్లో మామిడి, బత్తాయి, కొబ్బరి తదితరాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతూ ఉంటుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ముందస్తు సన్నద్ధత అవసరం. తేమ పరిరక్షణ కీలకమే. ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే ఉత్పత్తిపై ఎల్నినో ప్రభావం పడకుండా జాగ్రత్త పడవచ్చు. వేసవి కాలంలో కూరగాయల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో ఒలేరికల్చర్కు తగిన ప్రచారం కల్పిస్తే డిమాండ్ను తట్టుకోవచ్చు. స్ప్రింకర్ల ద్వారా నీటిని సక్రమంగా వినియోగించుకుంటే ఫలితముంటుంది. మొత్తానికి ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి. వాతావరణాన్ని బేరీజు వేసుకుంటూ అందుకనుగుణంగా ఏ పంటల్ని ఎప్పుడెప్పుడు వేసుకోవాలో తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు సరికొత్త యాజమాన్య పద్ధతులను అవలంబించడం ద్వారా ఎల్నినో పరిస్థితులను తట్టుకుని పంట ఉత్పత్తుల్ని పెంచుకోవడానికి ఆస్కారం ఏర్పడుతోంది.